చూస్తే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ అయింది. టోటల్గా 2,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేస్తున్నారు. అందులో పుడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,85,000 కోట్లతో, అదే సమయంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం 149 కోట్ల రూపాయలతో, అలాగే 4,593 కోట్లతో 10 రోడ్ల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతున్నారు. కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ 2,139 కోట్లు, 6 రైల్వే ప్రాజెక్టులు 6,028 కోట్లు, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ 1,877 కోట్లు, అలాగే 7 ప్రాజెక్టులు రోడ్లకు సంబంధించినటువంటి 2,234.28 కిలోమీటర్ల రోడ్లు అటవీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో, అట్లాగే 323 కిలోమీటర్ల 3 రైల్వే లైన్లు, 2 రాయలసీమ ప్రాజెక్టులు 5,718 కోట్ల రూపాయలకు సంబంధించినవి జరగబోతుంది. వాడు సాయంత్రం 4:45 గంటలకి విశాఖపట్నం వెంకటాద్రి వంటిల్ రెస్టారెంట్ దగ్గర నుండి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల దాకా రోడ్ షో, సాయంత్రం 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది వెంకటాద్రి వంటిల్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ మొదట్లోనే ఉంటుంది, సిరిపురం జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది. దానికి మళ్ళీ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఒకటి హైలైట్ చేశారు, వాళ్ళకి మంచి పబ్లిసిటీ ఇచ్చి పెట్టారు.